క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆత్మీయమైన విషయములను ధ్యానించుటకు స్వీకరించుటకు మనము ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడదాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆత్మీయమైన ఒక వాక్యం ఏమనగా కీర్తన గ్రంథం 68వ అధ్యాయము 19వ వాక్యం. కీర్తన 68, 19వ వాక్యం, దినదినము మన భారములను మోయు ప్రభువునకు స్తుతి కలుగునుగాక, మనలను రక్షించువాడతడే. ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక గొప్ప విషయం ఏమనగా, మనం ఆరాధించే దేవుడు, మనం స్తుతించే దేవుడు దినదినము మన భారములను మోయుటకు సిద్ధముగా ఉన్న దేవుడు. దేవుని వాక్యము కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 22వ వాక్యము సెలవిస్తున్నది, మీ భారము ప్రభువు మీదన మోపుము, అతడు నిన్ను భరించును. దేవుని యొక్క వాక్యం ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నటువంటి అద్భుతకరమైన విషయము. నీ జీవిత భారమంతా ప్రభువు మీదనే వెయ్యుము, నీవతనిని నమ్మినచో అతడు నీ కార్యములను నెరవేర్చువాడు. ప్రతిదినము దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వాక్యములో యేసుప్రభు మనకు తెలియచేస్తున్నాడు, ఏనాటికి కష్టములు ఆనాటికి చాలును. ఈచ్ డే హ్యాస్ ఇనఫ్ స్ట్రగుల్స్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఒక్కొక్క రోజుకి సంబంధించిన కష్టాలు, ఒక్కొక్క రోజుకి సంబంధించిన భారము, ఒక్కొక్క రోజు ఎదుర్కోవలసినటువంటి సవాళ్ళు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు, నీ జీవితంలో రోజు రోజు నువ్వు ఎదుర్కొనేటువంటి భారము నీవు మోయవలసినది కాదు, అది నీవు దేవుని సన్నిధిలో సమర్పించుకోవాలి. దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది. మత్తయి సువార్తలో దేవుడు మనకు నేర్పిస్తుంటారు, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చు దేవుడు. సో మనలో ఉన్నటువంటి భారములను తొలగించుటకు, మనలో ఉన్నటువంటి ఇబ్బందులను ఇక్కట్లను తొలగించి అద్భుతకరమైన విధముగా మరి ప్రశాంతకరమైన మనసుతో మనమందరం కూడా జీవించాలని, మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలని ఇష్టపడువాడు మన దేవుడు. అందుకే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్య పరిచర్యలో మీరు పాల్గొని ప్రార్థన చేస్తుండగా నా ప్రార్థన, దినదినము మీరు ఆరాధించే దేవుడు మీరు కలిగి ఉన్న భారములను, మీ జీవితంలో మీరు మోస్తున్నటువంటి భారములను మీ జీవితము నుండి తొలగించునుగాక. అదేవిధముగా ప్రతిదినము మనకు మేలు చేయాలని ఇష్టపడే దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు మీకు మేలు చేయునుగాక. అదేవిధముగా అనుదినము మనల్ని రక్షించుటకు సిద్ధముగా ఉన్న దేవుడు ప్రతిక్షణము రక్షకుడుగా మీ దగ్గరగా ఉండి మీరు కలిగి ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితుల నుండి ఆ దేవుడు మిమ్మల్ని రక్షించునుగాక. ప్రతిరోజు ప్రతి సమయంలో కూడా మనం గుర్తుంచుకోవలసిన ఒక వాక్యం ఇది, దినదినము నా భారములను మోయువాడు నా దేవుడు. దినదినము నన్ను రక్షించుటకు సిద్ధముగా ఉన్న దేవుడు నా దేవుడు. అందుకే కలత చెందనక్కరలేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వాక్యము దేవుడు చెప్తున్నాడు, మీరు కలత చెందకుడు. డు నాట్ లెట్ యువర్ హార్ట్స్ బీ ట్రబుల్డ్. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వాక్యము దేవుని వాక్యం సెలవిస్తున్నది, మీరు కలవరపడకుడి. మీరు ఏమాత్రం చింద, ఏమాత్రం ఆందోళన, ఏమాత్రం భారముతో కూడిన ఒక జీవితం జీవించాలనేది దేవుని యొక్క చిత్తము కాదు. ఆ భారము తొలగించుటకు, ఆ భారము తీసివేయుటకు ఆ దేవుడు మన కోసం మనకు అత్యంత దగ్గరగా ఉంటున్నాడు. దావీదు దేవుని సన్నిధిలో ఒప్పుకునేటువంటి ఒక సమస్య ఏమనగా, దేవా, కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 2వ వాక్యంలో దావీదు ఈ విధముగా చెప్తున్నాడు, నేను చింతల వలన మిక్కలి అలసిపోతున్నాను. ఈరోజు యొక్క వాక్య పరిచర్యలో పాల్గొనేటువంటి మీ జీవితము చింతల వలన అలసిపోతున్నటువంటి ఒక జీవితం జీవిస్తున్నావా? భయంకరమైన జీవితం అప్పగించినటువంటి బరువుని మోసి మీరు అలసిపోతున్నారా? భయంకరమైన బరువుతో నేను ఈ జీవితాన్ని నేను జీవించలేకపోతున్నాననేటువంటి భయంకరమైన మానసిక వ్యధకు మీరు గురి అవుతున్నారా?
దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానము దేవుడు మనకు తెలియచేస్తున్నారు. ఒక గొప్ప దేవుని యొక్క స్వభావము మనకు దేవుడు తెలియచేస్తున్నారు. దినదినము మన భారములను మోయుటకు సిద్ధముగా ఉన్న దేవుడు మన దేవుడు. దినదినము మనల్ని రక్షించుటకు సిద్ధముగా ఉన్న దేవుడు మన దేవుడు. సో మనకు భారము అనిపించే విషయాలు ఏమిటి? మామూలుగా అనుదిన మన జీవితంలో మనకు ఎక్కువగా బరువును, ఎక్కువగా భారము అనిపించే విషయాలు ఏమనగా అని మనం చూసినట్లయితే 3 విషయాల్లో ప్రత్యేకంగా మనకు భారము, బరువు అనిపిస్తూ ఉంటాయి. పరిచర్య జీవితంలో దేవుడు నాకు నేర్పించినటువంటి విషయాలు. ఎంతోమంది కౌన్సిలింగ్ కోసము, ఎంతోమంది ప్రార్థన కోసము వస్తూ ఉంటారు. సో నా దగ్గరికి పరిచర్య మధ్యలో వచ్చిన వాళ్ళందరి నుండి వాళ్ళ సమస్యలు విని వాళ్ళ జీవితాలను ఎక్కువగా తెలుసుకున్న తర్వాత దేవుడు నాకు ప్రేరేపించిన ఒక అంశం ఏమనగా, ప్రజల్లో ఎక్కువ మంది 3 విధాలుగా బాధపడే వాళ్ళని నేను చూశాను. మొట్టమొదటిగా చాలామంది వాళ్ళ జీవితంలో బాధపడడానికి కారణము కుటుంబ సమస్యల వలన. కుటుంబ సమస్యల వలన బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంట్లో అన్నీ ఉండవచ్చు, మంచి ఉద్యోగం ఉంది, మంచి ఇల్లు ఉంది, ఆర్థికంగా భద్రగానే ఉంది, అంతా కూడా బాగానే ఉంటాయి. కానీ కొంతమంది దేవుని బిడ్డలు కుటుంబ సభ్యులతో, కుటుంబ సమస్యలతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొందరు చెప్తూ ఉంటారు, ఫాదర్ మాకు అన్నీ ఉన్నాయి, డబ్బు ఉన్నాయి, ఉద్యోగం ఉంది, అన్నీ కూడా దేవుడు సమకూర్చారు, కానీ మా కుటుంబంలో శాంతి సమాధానము లేదు, మా ఇంట్లో శాంతి సమాధానము లేదు. అది ఒక గొప్ప భారముగా మనసులో మోస్తూ ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్ళి ఆ భారం అంతా ప్రభువునికి సమర్పించుకొని ఆ శక్తి పొందుకొని జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ కుటుంబం ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొనేటువంటి నీవు కుటుంబ సమస్యలతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి అయినా, నీ ఇంట్లో మనస్పర్ధలు, మీ ఇంట్లో ఏదైనా కలహాలు, కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నటువంటి ఐక్యతను పాడు చేస్తున్నటువంటి ఏదైనా విషయాలు మీకు మీ ఇంట్లో జరుగుతున్నదా? దానివలన మీకు భయంకరమైన ఒక బాధ, భయంకరమైన ఒక బరువు అనిపించి మరి ఆ ఇంట్లో భయంకరమైన ఒక మానసిక వ్యధతో మీరు బ్రతుకుతున్నారా? దేవుడు ఈరోజు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, నీ జీవిత భారం అంతా ప్రభువు మీదనే వేయుము. మీ ఇంట్లో భారం ఉన్నదా? మీ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలు మీ హృదయంలో ఆ భారాన్ని పెంచుతుందా? ఆ భారముతో నువ్వు జీవించాలనేది కాదు దేవుడు కోరుకునేదే. ఈ సమయంలో దేవుడు నీతో అడుగుతున్నాడు, నీ జీవిత భారమంతా నీ ప్రభు పాదముల చెంత సమర్పించు. అనుదినము నీ భారములను మోయుటకు నీ దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నీ కుటుంబ సమస్యలను నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. అదేవిధముగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో చాలామంది జీవితంలో బరువు మోస్తున్నటువంటి రెండో విషయముగా నాకు అనిపించేది ఏంటంటే ఫినాన్షియల్ ఇన్సెక్యూరిటీ, అనగా ఆర్థికపరమైనటువంటి సమస్యలతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆర్థికపరమైనటువంటి సమస్యలతో బాధపడేవాళ్ళు, ఒకవేళ వాళ్ళు ఇంట్లో అందరూ హ్యాపీగానే ఉంటున్నారు, మంచి భర్త, మంచి భార్య, పిల్లలు, దేవుడు అన్ని విధాలుగా వాళ్ళని ఆశీర్వదించారు, కానీ వాళ్ళు ఇంకను పొందుకోవాలని వాళ్ళు దేవునితో ప్రార్థించుకునేటువంటి ఒక విషయము ఆర్థికమైన భద్రత. ఆర్థిక భద్రత లేక బాధపడే ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఉద్యోగం లేక బాధపడే పిల్లలు ఎంతోమంది ఉన్నారు. కొందరికి ఆఫీస్కి వెళ్తే భయంకరమైన టార్చరింగ్ ఎక్స్పీరియన్సెస్తో, భయంకరమైనటువంటి ఆ బరువు, ఆ ఉద్యోగము, వాళ్ళు ఆ ఆఫీసులో చేయవలసినటువంటి ఆ టార్గెట్ కానీ, వాళ్ళు ఆ ఆఫీసులో నిర్వహించవలసినటువంటి ఆ బాధ్యతలను సరైన విధముగా నిర్వహించలేకపోవటం, ఆ బాధ్యత బరువు మోయలేక టెన్షన్తో జీవించే వాళ్ళు ఎందరో ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు నీతో అడుగుతున్నాడు, నీ జీవితంలో నీవు సమస్యతో, నీ యొక్క ఆర్థిక సమస్యతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి అయినా, నువ్వు చేస్తున్నటువంటి వృత్తిని బట్టి, నువ్వు చేస్తున్నటువంటి ఆఫీస్ వర్క్ని బట్టి, ఆర్ యు పర్సన్ నువ్వు ఇంకా ఎక్కువగా ఆ విషయాలను, బాధ్యతలను నా వలన కావటం లేదు, నేను ఆ బాధ్యతలను నిర్వహించలేకపోతున్నాను, నాకు సరి అయిన ఒక ఆర్థికమైన భద్రత నేను ఆస్వాదించలేకపోతున్నాను, ఆ విధమైనటువంటి బాధతో జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి అయినా నీవు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అనుదినము దినదినము నీ భారములను మోయువాడు నీ దేవుడు. ఆర్థిక సమస్య నుండి నిన్ను విడిపించుటకు నీ దేవుడు సమర్థుడు. ఆ దేవుని వాక్యం ఈరోజు మనం హెచ్చరించేదేమనగా, మనలను రక్షించువాడతడే, మనల్ని రక్షించువాడతడే. అయితే మనం చేయవలసినది ఏమనగా, దేవా నాకు బరువు ఉందని, దేవా ఈ ఆర్థికంగా నాకు భద్రత కోల్పోతుందని, నాకు ఉద్యోగం లేదని,
ఎంత చదివినా నా చదువునకు తగినటువంటి ఉద్యోగం నేను సాధించలేకపోతున్నారని, ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా ఏ ఇంటర్వ్యూ కూడా నేను పాస్ కావట్లేదని భయంకరమైన ఆ ఒక ఫినాన్స్కి సంబంధించి, ఆర్థిక భద్రతకు సంబంధించి, నీ వృత్తికి సంబంధించి, ఆఫీస్ వర్క్కి సంబంధించి బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి నీవైతే దేవుడు కోరుతున్నారు, నీ ఆఫీసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య అది దేవునికి సమర్పించు. నీ జీవిత భారం అంతా ప్రభువునకు సమర్పించు. మీరు కలత చెందకుడు. నీ ఆఫీస్లో నువ్వు చేయవలసిన కార్యాలు, నిర్వహించిన బాధ్యతలను అది నిర్వహించు శక్తిని, సమర్థతని ఇచ్చువాడు నీ దేవుడే. బైబిల్లో మనం చూస్తున్నాము, ఆ దావీదు గొలియాతుతో యుద్ధానికి సిద్ధపడినప్పుడు అది ఒక గొప్ప బాధ్యత. ఇశ్రాయేల్ ప్రజలందరూ, ఫిలిస్తీయులందరూ కూడా చూస్తున్నారు. అందరూ చూడగానే ఇశ్రాయేల్ ప్రజలకు సంబంధించినటువంటి సైన్యం వాళ్ళు చేయవలసిన కార్యము చేయలేకపోయారు. అది గొప్ప భారంగా అనిపించింది. ఇది మా వలన కాదు, ఈ యొక్క యుద్ధం, ఈ యొక్క పోరాటం గొలియాతుతో, ఈ యొక్క పోరాటం మా వలన కాదు. యుద్ధంలో మేము ఎట్లా ఇతనితో పోరాటం చేసినా కూడా ఓడిపోవటం ఖాయమే అట్లా అనుకుని వాళ్ళు వెనకబడారు. ఆ సమయంలోనే దావీదు ముందుకు వచ్చారు. దావీదు హీ వాస్ వెరీ క్లియర్ అబౌట్ ఆయన చేయవలసిన బాధ్యత, నేను ఏం చేయాలి అనేటువంటి ఆ ఒక మంచి అవగాహనతో అక్కడ ఆ గొలియాతు ముందర ఆ యుద్ధ పోరాట భూమిలో నిలిచాడు. అది ఒక గొప్ప భారంతో కూడిన ఒక పని. గొలియాతుని చంపటం, గొలియాతు యొక్క అధికారము నుండి, గొలియాతు యొక్క ప్రభావము నుండి ఇశ్రాయేల్ ప్రజలను రక్షించటం అనేది అది అంత సులువైన ఒక పని కాదు. అది దావీదుకు కూడా తెలుసు, సౌలుకి తెలుసు, ఇశ్రాయేల్ సైన్యానికి వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ ఆ గొలియాతుని చూసి ఆయన చేయవలసిన బాధ్యతలను ధ్యానిస్తూ దావీదు చెప్పుకునేటువంటి ఒక విషయం ఏమిటంటే, ఈ యుద్ధం నాది కాదు, నేను ఈ పని చేయబోతున్నాను, నేను ఈ యొక్క యుద్ధానికి సిద్ధపడుతున్నాను. కానీ దావీదు చెప్పినటువంటి ఒక మాట, ఈ యుద్ధం నాది కాదు, ఈ యుద్ధం యావేదే. చేయవలసినటువంటి బాధ్యతలను దేవునికి అర్పించాడు. ఆయన పూర్తి చేయవలసిన బాధ్యత దేవునికి అంకితం చేసుకునేటప్పుడు అద్భుతకరమైన విధముగా దేవుడు విజయం ఇచ్చి దావీదుని దేవుడు దీవించారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ జీవితంలో మీరు మోస్తున్నటువంటి భారం మీరే మోయవలసినది కాదు. దినదినము నీ భారములను మోయేవాడు ఆ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ దేవుడు మీకు ఆర్థిక సమస్య నుండి విడుదలనిచ్చి మిమ్మలను దీవించునుగాక. అదేవిధముగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో చాలామంది భయంకరమైన మానసికమైన వ్యధతో, భారముతో జీవించటానికి మూడవ కారణముగా పరిచర్యలో దేవుడు నన్ను నేర్పించిన మూడవ విషయం ఏమనగా, చాలామంది అనారోగ్య సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది భయంకరమైన కొన్ని అనారోగ్య సమస్యలతో అది మనసులో పెద్దగా ఒక భారముగా అనిపించి ఆ భారముతో జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరణ భయంతో జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఒక వ్యధను గురించి, అనారోగ్య పరిస్థితిని గురించి, భయంకరమైన మానసికమైన భారముతో ఆ వ్యధతో జీవించే వాళ్ళు ఎందరో ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ వాక్య పరిచర్య మధ్యలో దేవుడు మీతో అడుగుతున్నారు, మీరు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిగా జీవిస్తున్నారా? మీ శరీరంలో ఉన్నటువంటి ఏదైనా అనారోగ్యము మీ మనసులో భయంకరమైన ఒక భారము పుట్టిస్తున్నదా? దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నటువంటి ఒక విషయం ఏమనగా, దినదినము నీ భారము మోయువాడు నీ దేవుడు, నిన్ను రక్షించువాడతడే. మీరు కలిగి ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితిని గురించి మీరు నిరుత్సాహము చెందవద్దు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఆ అనారోగ్య సమస్యను దేవునికి సమర్పించుకోవాలి. ఆ భారముతో జీవించవలసిన వాడు కాదు నీవు. అనుదినము నువ్వు ఆరాధించు దేవుడు దినదినము నీ భారమును మోయుటకు సిద్ధముగా ఉన్న ఆ దేవుని సమక్షమున నీ అనారోగ్య సమస్యలను సమర్పించుకొని మీరు ప్రార్థించాలి. నీ అనారోగ్యము నుండి నిన్ను రక్షించుటకు, అనారోగ్య పరిస్థితుల నుండి నిన్ను విడిపించుటకు నీ దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆ దేవుడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొని ప్రార్థిస్తున్నటువంటి మీకు ఆ దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యమును దేవుడు దయచేయునుగాక.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా యోబు జీవితం నుండి ఒక ముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవటానికి సిద్ధపడదాం. యోబు జీవితాల్లో మనం చూసినట్లయితే యోబు జీవితంలో ఇప్పటి వరకు మనం చూసినటువంటి 3 విషయాలు కూడా, ఈ 3 సమస్యలు కూడా యోబు జీవితంలో యోబు ఎదుర్కొన్నాడు. అతడు ఎదుర్కొనేటువంటి మొదటి సమస్య అది ఒక శారీరకమైన అనారోగ్యంతో కూడినటువంటి ఒక సమస్య. యోబు శరీరంలో ఆ కుష్ఠ వ్యాధి, ఆ భయంకరమైన కుష్ఠ రోగముతో బాధపడ్డాడు. ఆయన శరీరంలో ఆ మాంసమంతా కూడా ఊడిపోయి భయంకరమైన విధముగా ఆయన ఎముకలంతా కూడా బయటపడే విధముగా ఆ కుష్ఠ వ్యాధితో బాధపడుతున్నటువంటి సమయంలో యోబు చేసినటువంటి ఒక పని, అతడు దేవుని మీద ఆధారపడ్డాడు. యోబు తెలుసుకుంటున్నాడు, ఆ కుష్ఠ వ్యాధితో కుష్ఠరోగముతో బూడిదలో కూర్చునేటువంటి సమయంలో కూడా అతనికి ఏమాత్రం అపనమ్మకం రాకుండా ఆ దేవునిలోనే, ఆ దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసంలో అతన్ని దృఢము చేసి ఆయన గట్టిగా చెప్పుకునేటువంటి ఒక విషయం ఏమనగా, నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడని నేను నమ్ముతున్నానని చెప్పాడు. నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడు. యోబు నమ్ముకున్నాడు. దినదినము నేను మోస్తున్నటువంటి భారము నేను మోయవలసినది కాదు, అతడు దేవుని మీద ఆ భారం అంతా సమర్పించుకొని శక్తిని పొందుకున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, యోబు జీవితంలో అతడు ఎదుర్కొనేటువంటి ఒక సమస్య శారీరకమైన అనారోగ్యం అనేటువంటి సమస్య. దేవునికి సమర్పించాడు. అతడు ఎదుర్కొనేటువంటి 2వ సమస్య ఏమనగా అది ఆర్థిక సమస్య. ఆయన ఆ రోజు వరకు కూడా సంపాదించినది ఒకటి తర్వాత ఒకటి అతనికి కోల్పోయింది. దెబ్బల మీద దెబ్బలు పడి భయంకరమైన ఆ రోజు వరకు కూడా అతడు సంపాదించి పెట్టుకునేటువంటి ఒకటి తర్వాత ఒకటి అతనికి దూరం అయిపోయింది. భయంకరమైన ఆర్థికంగా శూన్యంగా, ఆర్థికంగా పూర్తిగా ఏమీ లేనట్లుగా అతని కుటుంబము, ఆయన జీవితము ఆ విధముగా తయారైపోయింది. కానీ ఆ యోబు దేవుని మీద నమ్మకం ఉంచుకున్నాడు. ఆ యోబు ఆర్థికంగా నాకు భయంకరమైన దెబ్బలు ఎదురైంది, నేను ఈరోజు వరకు కూడా సంపాదించినదంతా నాకు కోల్పోయిందని బాధతో దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి దూషించి దేవుణ్ణి ద్వేషించి జీవించలేదు. కానీ ఆయన నమ్మకముతో ఆయన భారమంతా ప్రభు మీదను ఉంచుకొని బలము పొందుకున్నాడు. 3వదిగా యోబు ఎదుర్కొనేటువంటి 3వ సమస్య ఏమనగా ఫ్యామిలీ ఇష్యూస్. ఆయన కుటుంబ సమస్యలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా ఈ అనారోగ్య పరిస్థితిలో యోబు ఉన్నప్పుడు, ఆర్థిక సమస్యలో యోబు ఉన్నప్పుడు బైబిల్లో మనం చూస్తున్నాము, ఆయన యొక్క భార్య ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి చెప్తున్నాడు, మీరు ఇంకను దేవుణ్ణి స్తుతించి ఆ దేవుని మీద నమ్మకం ఉంచుకొని మీరు జీవిస్తున్నారా? ఆ దేవుణ్ణి ద్వేషించి ఆ దేవుణ్ణి దూషించి మీరు వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటే మీకు బాగుండేదని ఆ భార్య యోబుకి చెప్పినప్పుడు ఎంతగా ఆయన మనసులో ఆ బాధ అనిపించి ఉండాల్సినది. ఆయన ఇంట్లో ఆయన కుటుంబ సమస్య ఎదురైంది. పిల్లలు చనిపోయారు, భార్య విడిచిపెట్టింది. భయంకరమైన ఒంటరితనంలో ఆ ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయాడు. కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ కుటుంబ సమస్య ఎదురైనప్పుడు కూడా యోబు ఆయన ఆ ధైర్యము కోల్పోకుండా ఆ భారమంతా ప్రభు మీదనే సమర్పించుకొని బలం పొందుకున్నాడు. ఈరోజు మనం ధ్యానించే వాక్యము ఎంత శ్రేష్టమైనటువంటి విషయాలు మనకు నేర్పిస్తున్నది. దేవుని వాక్యం, దినదినము నీ భారములను మోయుటకు నీ దేవుడు సిద్ధముగా ఉన్నాడు, నిన్ను రక్షించువాడు నీ దేవుడే. ఆ దేవుడు తప్ప నిన్ను రక్షించువాడు ఎవరు లేరు. ఆ దేవుడు తప్ప నీ భారములను మోయుటకు సిద్ధముగా ఉన్నవాడు ఎవరు లేరు. 121వ కీర్తనలో దావీదు ఈ విధముగా అందుకే చెప్తుంటాడు, నేను కొండల వైపు నేను కన్నులెత్తుచున్నాను. నాకు జీవితం అప్పగించినటువంటి బరువుని మోసి నేను ఎవరి వైపు చూడాలి? నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎక్కడి నుండి నాకు సహాయం వస్తుంది? దావీదు చెప్తున్నాడు, నేను కొండల వైపు నేను కన్నులెత్తుచున్నాను, నాకు ఎచ్చడి నుండి సహాయం వస్తుంది? ఆకాశం భూమిని సృష్టించిన ప్రభువు నుండే నాకు సహాయం వస్తుంది. ఆ దేవుడు నాకు సహాయం చేస్తాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క వాక్య పరిచర్యలో దేవుడు మీ మనసులో నింపుకోవాలని ఇష్టపడుతున్నటువంటి ఒక విషయం ఏమనగా, మీరు ఆర్థిక సమస్యతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి అయినా మీరు విశ్వసించాలి, నీ సహాయం నీ దేవుడి నుండి రాబోతున్నది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్నటువంటి వ్యక్తి అయినా మీరు విశ్వసించాలి, మీకు సహాయము నీ దేవుడి నుండి మీకు సహాయం రాబోతున్నది.
మీ కుటుంబ సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తి అయినా నీ కుటుంబానికి మేలు చేయడానికి, మీ కుటుంబము కలిగి ఉన్న కష్టముల నుండి విడిపించుటకు మీకు సహాయము దేవుడి నుండి రాబోతున్నదనేటువంటి గొప్ప విశ్వాసముతో నీ విశ్వాసం దేవునిలో అధిగము చేయాలని దేవుడు ఈరోజు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ఈ యొక్క అవగాహనతో నింపబడిన తర్వాత దావీదు ఈ విధముగా రాస్తున్నాడు. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 5వ వాక్యములో దావీదు ఈ విధముగా చెప్తున్నాడు, నా మనసా ఇప్పుడింతగా విచారము చెందనేలా, ఇంతగా నిట్టూర్పులు విడువనేలా, ప్రభుపై నమ్మకము పెట్టుకునము, నీ సహాయకుడు రక్షకుడైన దేవుడిని నువ్వు స్తుతించు. నువ్వు కలిగి ఉన్న సమస్యల మధ్యలో ఉండి, నువ్వు ఎదుర్కొనేటువంటి సవాళ్ళు, నువ్వు ఎదుర్కొనేటువంటి జీవిత సమస్యల మధ్యలో ఉండి నువ్వు చేయవలసినది ఒకటే, ఆ దేవుని స్తుతించు. కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావా? ఆ కుటుంబ సమస్యల మధ్యలో ఉండి దేవుని స్తుతించు. ఆర్థిక సమస్యల మధ్యలోనే మీరు ఉన్నారా? ఆర్థిక సమస్యల మధ్యలో ఉండి దేవుని స్తుతించు. అదేవిధముగా మీరు కొన్ని అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నారా? అనారోగ్య పరిస్థితుల మధ్యలో ఉండి దేవుని స్తుతించు. నీకు సహాయము, నీకు రక్షణ, నీకు విడుదల, నీకు ఓదార్పు, నీకు ఆదరణ నువ్వు విశ్వసించి ఆ దేవుడి నుండి నువ్వు పొందబోతున్నారని ఈరోజు దేవుని యొక్క వాక్యము మనలో సెలవిస్తున్నది. ప్రియమైనటువంటి సహోదరులారా, దావీదు చెప్పుకునేటువంటి ఒక మాట, ఇంట్లో సమస్యలు ఎదురయ్యేటప్పుడు, అనారోగ్య పరిస్థితులు ఎదురయ్యేటప్పుడు, భయంకరమైన కొన్ని పోరాటాలకు సిద్ధపడాలని మరి కొన్ని జీవిత పరిస్థితులు అతనికి తెలియచేసినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఆయన చెప్పిన ఒక మాట, దేవా నేను చింతల వలన మిక్కలి అలసిపోతున్నాను, చింతల వలన నేను అలసిపోతున్నానని చెప్పాడు. ఈరోజు మీ జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యల వలన, చింతల వలన అలసిపోతున్నారా? దేవుని వాక్యం ఈ విధముగా మనకు సెలవిస్తున్నది, దేవుడు అలసిపోయిన వారికి శక్తిని, దుర్బలులకు బలమును దయచేవాడు. అలసిపోయిన వారికి శక్తినిచ్చువాడు. అనుదినము దినదినము నీ భారము మోయేవాడు నీ దేవుడని, అనుదినము నిన్ను రక్షించువాడు నీ దేవుడని ఈరోజు దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు ఈరోజు మనం తెలుసుకోవలసినటువంటి ఒక విషయము కూడా అదే. ప్రియమైనటువంటి సహోదరులారా, అదేవిధముగా యోబు జీవితాన్ని మనం తిరిగి చూస్తున్నప్పుడు యోబు జీవితంలో అనారోగ్యం ఎదురైంది, కుటుంబ సమస్యలు ఎదురైంది, ఆర్థిక సమస్యలు ఎదురైంది. కానీ దేవుని చేయి విడువగా, దేవుణ్ణి ద్వేషించకుండా, దేవుణ్ణి దూషించకుండా, ఆ దేవుని మీద పట్టుదలతో ఆ విశ్వాసం ఉంచుకొని జీవించిన తర్వాత యోబు పొందుకునేటువంటి ఒక మేలు యోబు గ్రంథం 10వ అధ్యాయం 12వ వాక్యంలో, జీవితంలో ఎదురైనటువంటి సమస్యల మధ్యలో దేవుని వైపు చూస్తూ ఆ శక్తిని, ఆదరణను, ఆ దేవుని యొక్క అద్భుతకరమైనటువంటి ఆ యొక్క శక్తిని, సాన్నిహిత్యాన్ని అనుభవించిన యోబు ఈ విధముగా రాస్తున్నాడు, ఆ దేవుడు నాలో ఊపిరి పోసాడు. నీకు కుష్ఠవ్యాధితో నీ జీవితం అతి త్వరలో నువ్వు చనిపోతావని ఒకవేళ అతన్ని చూసిన వాళ్ళందరూ ఒకవేళ చెప్పి ఉంటారేమో. ఆయన బంధువులు అతని వైపు చూసి చెప్పి ఉంటారు, ఆయన భార్య ఆయన వైపు చూసి చెప్పి ఉంటారు, ఆయన తెలుసుకునే ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా అతని వైపు చూసి ఒకవేళ చెప్పి ఉంటారేమో, నీవు అతి త్వరలో ఈ కుష్ఠవ్యాధితో నువ్వు చనిపోతారని అందరూ అతని గురించి చెప్పి ఉంటారేమో. కానీ యోబు చెప్పుకునేటువంటి ఒక మాట ఏమనగా, నేను అనారోగ్యముతో బూడిదలో కూర్చునేటువంటి సమయంలో ఆ దేవుని వైపు చూస్తూ నేను ప్రార్థన చేస్తూ ఉండగా ఆ దేవుడు నాలో ఊపిరి పోశాడు, ఆ దేవుడు నాలో ప్రాణమును నింపాడు. అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి వ్యక్తి అయినా నీవు ఈ యొక్క వాక్యము మీ జీవితంలో, ఈ వాక్యపు అభిషేకముతో అద్భుతకరమైన స్వస్థత, అద్భుతకరమైన దేవుని యొక్క కార్యము ఆ దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. అదేవిధముగా యోబు చెప్పినటువంటి రెండవ విషయం ఏమిటంటే, ఆ దేవుడు నాలో ప్రేమను నింపాడు. ఆ బూడిదలో కూర్చునేటువంటి సమయంలో యోబు చూస్తుంటే ఆయన చుట్టూ ఎవరు లేకపోయింది. చివరిగా భార్య కూడా అతన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయింది. నన్ను ప్రేమించుటకు ఎవరు లేరు. ఈ అనారోగ్య పరిస్థితిలో, సమస్యల మధ్యలో ఉన్నప్పుడు నా చుట్టూ ఏమీ లేదు బాధపడుతున్నటువంటి సమయంలో, ప్రియమైనటువంటి సహోదరులారా, యోబు చెప్పుకునేటువంటి విషయము, ఆ దేవుడు నాలో ప్రేమను నింపాడు. ఈరోజు జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలను చూసి భయంకరమైన ఒంటరిదనంలో మిగిలిపోతున్నటువంటి జీవితం మీరు జీవిస్తున్నారా? విశ్వసించాలి. దినదినము నువ్వు విశ్వసించి ఆరాధించే దేవుడు దినదినము నీ భారము మోయేవాడు. ఆ దేవుడు తన యొక్క ప్రేమను నీ హృదయలో నింపుటకు ఆ దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మూడవదిగా యోబు చెప్పినటువంటి ఒక విషయము, ఎవరు కూడా నా దగ్గరికి రాలేని రోజుల్లో,
అనారోగ్య సమస్యలో నేనున్నాను, ఆర్థిక సమస్యలో నేనున్నాను, కుటుంబ సమస్యలో నేనున్నాను. నా ఫ్రెండ్స్, నా స్నేహితులు కూడా నాకు చాలా దూరంగా అయిపోయిన సమయంలో యోబు చెప్తున్నాడు, ఆ దేవుడు నన్ను పరామర్శించాడు. ద లార్డ్ విజిటెడ్ మీ. నేను బూడిదలో ఏమి లేక, ఎవరి లేక, ఒంటరిదనముతో, అనారోగ్యముతో, అంత కోల్పోయిన పరిస్థితిలో నేను ఆ బూడిదలో కూర్చునేటువంటి సమయంలో నా దేవుడు నన్ను పరామర్శించాడు. నేను అనుదినము ఆరాధించే దేవుడు నా దగ్గరికి వచ్చి నాకు ఆ దేవుడు అత్యంత సమీపముగా నిలిచి ఆ దేవుడు నన్ను పరామర్శించి ఆ దేవుడు నాకు ఆదరణనిచ్చి నన్ను దీవించారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా ఆ దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి అద్భుతకరమైన విషయము ఎన్నడూ కూడా మన జీవితంలో మర్చిపోకుండా నీ హృదయ పలకం మీద రాసి పెట్టుకోవలసినటువంటి ఒక వాక్యము ఈరోజు పవిత్ర గ్రంథం మనకు తెలియచేస్తున్నది. దినదినము నీ భారములను మొయ్యువాడు నీ దేవుడు, దినదినము నిన్ను రక్షించువాడు అతడే. ఒక నిమిషము మనం కన్నులు మూస్తూ ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, ఈరోజు ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా, మా విశ్వాసాన్ని పెంపొందించుము దేవా. దినదినము నా భారము మొయ్యువాడు నీవేనని, దినదినము నన్ను రక్షించు దేవుడు నీవేనని నమ్ముకునేటువంటి ఆ శక్తిని, జ్ఞానాన్ని నాలో నింపుము దేవా. ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొనేటువంటి మీ అందరినీ కూడా దేవుని పాదాల చెంత సమర్పిస్తున్నాం. మీరు కలిగి ఉన్న అన్ని కష్టముల నుండి ఆ దేవుడు మిమ్మల్ని విడిపించి, మీరు భరిస్తున్నటువంటి, మీరు మోస్తున్నటువంటి భారములన్నిటి నుండి కూడా మిమ్మల్ని ఆ దేవుడు విడిపించి అద్భుతకరమైన స్వేచ్ఛతో కూడిన, మహిమతో కూడిన గమ్యములోనికి ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ప్రభు వీళ్ళందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.